T20 ప్రపంచ కప్లో కీలక సమరానికి టీమిండియా సిద్ధమవుతోంది. ప్రపంచ కప్ సెమీస్లో చేరాలంటే క్వార్టర్ ఫైనల్స్ తరహా మ్యాచ్లో ఫామ్లో ఉన్న విండీస్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే సెమీస్ ఆడేందుకు ముంబైకి, ఓడితే ఇంటికి అన్నట్లుగా పరిస్థితి మారింది. అయితే అన్ని రంగాల్లోనూ విండీస్ పోటీ లేదన్నట్టుగా కనిపిస్తుంది. టీమిండియా సమిష్టిగా రాణిస్తే విజయం సాధ్యం. అయితే ఇక్కడ పిచ్ కండిషన్స్, టాస్, తుది జట్టుతో పాటుగా సెంటిమెంట్ సైతం ఫలితంపై ప్రభావం చూపనుంది. వరల్డ్ కప్ సూపర్ హిట్ ఆఖరి పోరులో ఆదివారం వెస్టిండీస్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. గత నెల 9న ఈడెన్ గార్డెన్స్లో స్కాట్లాండ్, ఇటలీ మధ్య నిర్వహించిన మ్యాచ్ పిచ్ పైనే భారత్ వెస్టిండీస్ను పోరు జరగడం విశేషం. ఈడెన్ గార్డెన్స్ విండీస్కు కలిసొచ్చిన స్టేడియం. మరోవైపు వెస్టిండీస్ ఇక్కడ 2 గ్రూప్ మ్యాచ్లు ఆడి ఉండడం ఈ జట్టుకు సానుకూల అంశం. స్కాట్లాండ్, ఇటలీతో జరిగిన ఈ 2 మ్యాచ్లలో కరీబియన్లు విజయం సాధించారు. ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. జింబాబ్వేతో ఆడిన జట్టునే బరిలోకి దించడం ఖాయంగా కనిపిస్తుంది. టాస్ కూడా కీలకం కానుంది. మరీ ముఖ్యంగా ఇక్కడ విండీస్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఒకవేళ విండీస్ బ్యాటర్లను నియంత్రించగలిగితే విజయం పైన భారత్కు మరింత ఆశలు పెరుగుతాయి. టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లు జింబాబ్వేతో ఆడిన రీతిన ఆడగలిగితే గెలుపు అవకాశాలు ఉంటాయి. గత రికార్డులు చూస్తే భారత్, ఇంగ్లాండ్ మధ్య సెమీఫైనల్ పోరు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. 2022 T20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో ఇంగ్లాండ్ చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈసారి టీమిండియాకు మంచి అవకాశం దక్కనుంది. ఈడెన్ గార్డెన్స్ లో విండీస్ ను చిత్తు చేసి మార్చి 5న వాంఖేడేలో ఇంగ్లాండ్ తో అమీతుమీ తేల్చుకోవడానికి భారత్ సిద్ధంగా ఉంది.